రైట్ రైట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గారు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే మెజారిటీగా అయితే ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చే అవకాశం కనబడుతుంది. సహజంగా ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు వారి భార్యను కానీ లేదా వారి కుమారుని కానీ నిలబెడితే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నారు. ముందుగా నమస్కారం అండి అందరికీ. ఇది చాలా చాలా మా పార్టీకి సంబంధించి చాలా గట్టి దెబ్బ. దీన్ని మళ్ళీ పూర్తి చేసుకోలేని దెబ్బ అన్నట్టుగానే మేము భావిస్తున్నాము. ఓకే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మిస్ అవ్వడం అనేది చాలా తీరని లోటు. అయితే ముందుగా ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఎదగడం జరిగింది. 3 సార్లు ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది, హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్గా కూడా ఆయనకు పేరు ఉంది. ముందుగా ఆయన కార్యకర్తలకి మరియు వారి నియోజకవర్గ ప్రజలకి చాలా చాలా తీరని లోటు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే నాయకుడు ఈరోజు ఇలా మిస్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంత కరెక్టే డిబేట్ జరుగుతుంది, కానీ ఇంత తొందరగానే ఇలాంటి చర్చ మనం జరుపుకోవడం అనేది కూడా అంటే తప్పదు. సరే, ముందైనా వెనకైనా ఉప ఎన్నిక రావడం ఖాయం. ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఎవరు పోటీ చేస్తారనేది డిసైడ్ చేసుకోవడం తప్పనిసరి. ఏ రాజకీయ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. అది ఏంటంటే జరగడం నిన్ననే జరిగింది కాబట్టి అంత్యక్రియలు మనం అందరం చూసాము. అది అక్కడ అంటే ఈ నియోజకవర్గం ఎంత ముఖ్యమైనది అంటే సిటీలోనే కాదు, తెలంగాణలోనే వన్ ఆఫ్ ది చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమైన నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అతిరథ మహారథులు, పెద్దలందరూ ఇదే నియోజకవర్గంలో ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడే ఉండడం, దీనికి సంబంధించి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు కూడా చాలా మంది ఉండడం, అంటే ఇదొక మినీ ఇండియా లాగా కూడా అనుకోవచ్చు మనం. అయితే ఈ ఫస్ట్ అయితే ఇది చాలా చాలా పెద్ద తీరని లోటు మాకు. ఓకే, నిన్న మనం అందరం చూసాము. ప్రతి ఒక్కరూ పెద్దలు ప్రతి ఒక్కరు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. సీఎం గారు కూడా రావడం జరిగింది, మా కేసీఆర్ గారు కూడా రావడం, వారి కుటుంబ సభ్యులందరినీ ఓదార్చడం. అక్కడ ఒక సందర్భంలో కళ్ళల్లో కన్నీళ్ళు కూడా పెట్టుకున్న సందర్భం మనందరం చూసాము. మరియు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా పాడమోయడం అనేది మనం చూసాం. అంటే ఎంత ముఖ్య నాయకుడు, ఎంత మనం ఎవరిని పోగొట్టుకున్నాం అనేది అవన్నీ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అమ్మ, ఎంత ముఖ్యమైన నాయకుడిని మిస్ అయిపోతున్నాం మనం అని. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు జరిగితే ఎవరు ఏంటి అనేది ఇది ఒక్క సెకండ్ పక్కన పెడితే, అంటే ఒక్క విషయం నేను అంటే షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం అనిపించింది. ఎందుకు అనొచ్చు మీరు. నిన్న అంటే 119 మంది ఎమ్మెల్యేలు, సహచర ఎమ్మెల్యే చనిపోవడం, అంత్యక్రియలు జరగడం, అక్కడ అందరూ పాల్గొనడం, మళ్ళీ ఈ ప్రమాణ స్వీకారాలు చేయడం, సంబరాలు చేయడం, ఇవి జరిగినాయి. అంత్యక్రియల కంటే ముందు జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ముందే డిసైడ్ చేసుకుంది, ముందు రోజే నిన్న ప్రమాణ స్వీకారం ఉంటుందని వాళ్ళు ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆ రోజు ఉదయం తెల్లవారుజామున దుర్వార్త తెలిసింది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. దాదాపు మీరు గమనించండి, 18 నెలలు అవస్తుంది అనుకుంటా నేను. 18 నెలలు 20 నెలల దాకా దగ్గరకు వస్తుంది. ఇన్ని నెలలు ఆగినాం. ఒక్కరోజు ఆగితే కొంచెం ఇక్కడ ఉన్న ప్రజలకి కానీ మీరు చూడండి, గమనించండి, ప్రతి ఒక్కరు చాలా మంది చాలా చాలా బాధలో ఉన్నారు. చాలా ఎంత బాధలో ఉన్నారంటే ఓదార్చలేని పరిస్థితి. నియోజకవర్గం సంబంధించి మీరు చెప్పింది అందరూ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. అది బాధాకరమైన విషయమే. కానీ ఈ 3 మంత్రులని ప్రమాణ స్వీకారం చేయడం ఓకే, అది జరిగింది అనుకున్నాం ప్రమాణ స్వీకారం. కానీ సంబరాలు అనేది ఒక రోజు పోస్ట్ పోన్ చేసి తర్వాత చేసుకున్న బాగుండేదని మా మనసుకు అనిపించింది. అంటే మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి మేము చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎన్నికల సందర్భం వస్తే
అది ఇప్పుడే ఇంకా సమయం ఉంది చాలా. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరికి టికెట్ ఇస్తారనేది డిసైడ్ చేయాల్సింది కేసీఆర్ గారు. పార్టీ నాయకుడు ఆయన కాబట్టి ఆయన డిసైడ్ చేయాలి కంపల్సరీ. బట్ సరే, ఇంకెవరికి వస్తుంది ఏంటనేది ఇంకా కొంత సమయం ఉంది. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రావాలి, ఫస్ట్ వెకేషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావాలి, ఎన్నికల షెడ్యూల్ రావాలి, నోటిఫికేషన్ తర్వాత నామినేషన్స్ అప్పటి వరకు అదొక ప్రక్రియ అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడం అనేది ఒక కీలకమైనటువంటి అంశమే. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం. రేపు జరగబోయే ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఒక పొలిటికల్ హాట్ అండ్ హీట్గానే ఉండబోతున్నాయి. సో సీనియర్ అనలిస్ట్ రవికుమార్ గారు మీరు చెప్పండి, అంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీల మధ్య ఎట్లా పోటీ ఉండబోతుంది? బీఆర్ఎస్ ఛాలెంజ్గా తీసుకోవడం ఎట్లా సిట్టింగ్ సీట్, మరి కాంగ్రెస్ కూడా అధికార పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పటిదాకా కార్తీక్ చెప్పినట్టు మరి కంటోన్మెంట్ లాగా దాన్ని సీన్ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తారు అధికార పార్టీ కాబట్టి. మరి మేము ఈ సీట్ని ఎట్లయినా తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ అంటే గతంలో లాగా ఒక సాంప్రదాయంగా ఒక గౌరవప్రదంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానాన్ని వదిలేసి మిగతా పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం అనేది పోయింది. అది ఆ సత్సంప్రదాయం ఎప్పుడో పోయింది. ఇప్పుడు అన్ని పార్టీలు పోటీ పెడుతున్నాయి. సరే, అదేదో చెప్పుకోవడానికి మాట్లాడడానికి చెప్తున్నారు తప్ప ప్రాక్టికల్గా అది ఎవరు పాటించట్లేదు. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తే 3 రాజకీయ పార్టీల మధ్య ఎట్లా ఉండబోతుంది? మొట్టమొదటిగా మొన్న జరిగిన విషాదం ఏదైతుందో తెల్లవారుజామున మొదట మాగంటి గోపీనాథ్ గారు మరణించడం, ఆయన యొక్క కుటుంబానికి వాళ్ళ యొక్క బంధువర్గానికి నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, అతను వ్యక్తిగతంగా నాకు పరిచయము. గత 3 పర్యాయాలు కూడా అతను ఎన్నికైనప్పుడు తన యొక్క ఆలోచన ధోరణి కానీ అతను విధానాలు కానీ ఒక సిటీ వరకు ఆయన టోటల్ ఎంటైర్ సిటీలో ఉన్న రాజకీయవేత్తలు అందరితోని సఖ్యతగా ఉన్నాడు. ఒక మంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక యువత అధ్యక్షునిగా స్టెప్ బై స్టెప్ ఎదిగి తర్వాత కాలగమనంలో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అతను టీఆర్ఎస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఒక కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ యొక్క అధిష్టానానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు. సో దాన్ని బట్టి అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకితంగా పనిచేస్తున్నాడు అనేది మనం ఈ యొక్క సందర్భంగా మనం ఒకసారి మననం చేసుకుంటూ, మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే, లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఏది ఎన్నికలలో అయితే ఉన్నాయో అటు కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేశారు, ఎంఐఎం నుంచి కూడా క్యాండిడేట్ ఫరాజుద్దీన్ గారు పోటీ చేశారు, టీఆర్ఎస్ నుంచి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు పోటీ చేశారు. సో లాస్ట్ టైము ఎన్నికలలో ఉన్న అభ్యర్థులను ఖచ్చితంగా ఈసారి కూడా ఒకవేళ ఆ అభ్యర్థులు అజారుద్దీన్ గారు కానీ తర్వాత లంకల దీపారెడ్డి గారు కానీ బీజేపీ నుంచి, లేదా అంతకుముందు పోటీ పడ్డ కీర్తిరెడ్డి గారు కానీ, వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మనకు